భారతదేశంలో ప్రస్తుతము టోటల్గా నేటికి అక్టోబర్ 2024కి ఉన్నటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్ యొక్క సంఖ్య ఎంత అన్నప్పుడు 11. సో 11 లాంగ్వేజెస్కి స్టేటస్ అయితే ఇచ్చారు. ఆ లాంగ్వేజెస్ చూస్తే 1 by 1 చూస్తే తెలుగు, సంస్కృత్, తమిళ్, ఒడియా, కన్నడ, మలయాళం. అవి కాకుండా అడిషనల్గా అసమీస్, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రకృతి అనేటువంటి లాంగ్వేజెస్. మరి క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది ఏ భాషకైనా ఇచ్చినప్పుడు దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆ భాష డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఫండ్ అనేది అలొకేట్ చేస్తుంది. దానితో పాటు ఆ భాషలో పరిశోధనలు చేయడానికి, రీసెర్చ్ చేయడానికి, ఆల్రెడీ ఆ భాషలో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా వెలికి తీసి డిజిటలైజ్ చేయడానికి, రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని డిజిటలైజేషన్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని ఇస్తారు. ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. దానితో పాటు ఈ భాషలలో ఎవరైతే ప్రావీణ్యం ఉంటుందో, ఎవరైతే ఈ భాషలను అభివృద్ధి చేయడానికి వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారో, సో వారిని గుర్తించి ప్రతి సంవత్సరము కూడా ఆ భాషల తరపున అవార్డ్స్, రివార్డ్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. సో ఫైనల్గా ఈ భాషల యొక్క డెవలప్మెంట్ కోసం సపరేట్ ఫండ్ అనేటువంటిది అలొకేట్ చేసి ఎవరైతే భాషను డెవలప్ చేస్తూ ఉంటారో వారికి గుర్తింపించి దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయ్యే విధంగా చర్యలను తీసుకుంటూ ఉంటుంది అండి.